రైలు మార్గంలో చిన్నారుల అక్రమ రవాణా అదుపులోకి తీసుకున్నటువంటి రైల్వే పోలీసులు చిన్నారులను అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా నేరమని చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆర్పీఎఫ్ సిఐ డి రవీంద్ర. నంద్యాల రైలు నంబర్ 22831 హౌరా నుండి యశ్వంత్పూర్ వెళ్లే రైలు నందు చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో తన సిబ్బందితో ట్రైన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ సిఐ డి రవీంద్ర ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్నటువంటి చిన్నారులను సంరక్షణ విభాగం నంద్యాల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు సిఐబి గుంటూరు వారి ఆధ్వర్యంలో రైల్లో తనిఖీలు నిర్వహించగా 6 చిన్నారులను యశ్వంత్పూర్ కు అక్రమంగా తరలిస్తూ ఉండగా గుర్తించిన 6 మంది పిల్లల్ని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. అదుపులోకి తీసుకుని చిన్నారులను విచారించి చిన్నారులను నంద్యాలలోని చిన్నారుల వసతి గృహానికి తరలించారు. బాలర్లను అక్రమంగా తరలించే వారిపై కేసు నమోదు నిమిత్తం ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించడం జరిగింది. इसलिए आप काम को जाते हैं कि किस तुम्हारे काम को होता फैमिली सब गए तुम्हारे तुम लास्ट तुम लोग तुम फ्री फाइट फिर और सेल में ఒక సెకండ్ మేడం. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకు. ఈరోజు మేము బాలురు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో మేము స్పెషల్ ట్రైన్లో మేము రైడ్స్ కండక్ట్ చేసినామండి. బీబీఏ నంద్యాల అండ్ గుంటూరు సిఐబి మా ఆర్పిఎఫ్ మిగతా అందరి కోఆర్డినేషన్తో ట్రైన్ నెంబర్ 22831 ఎక్స్ప్రెస్ ఇది హౌరా నుండి యశ్వంత్పూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్. దీంట్లో భాగంగా మేము మాకు సమాచారం నిమిత్తం అందగానే మేము ట్రైన్లో మొత్తం సెర్చ్ చేసినాము. వీళ్ళ ద్వారా తెలిసి మొత్తం ఎక్కడెక్కడ చిన్నపిల్లలు అక్రమ రవాణా చేస్తున్నారనే ట్రాఫికర్స్ని మేము గుర్తించి వారిని గిద్దలూరు మరియు నంద్యాల రైల్వే స్టేషన్ల మధ్యన వారిని గుర్తించేసి నంద్యాల రైల్వే స్టేషన్లో దించి విచారించి ఆ పిల్లలు 6 మేము వాళ్ళని రెస్క్యూ చేసి పిల్లలను హోమ్కు తరలించడం జరిగింది. మరియు వాళ్ళు ట్రాఫికర్స్ ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వారి మీద తగు చర్య నిమిత్తము రైల్వే పోలీసు నంద్యాల వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ అంతటిలో ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా బీబీఏ నంద్యాల వాళ్ళు, నీడ్స్ మరియు ఇతర డిసిపిఓ నంద్యాల వాళ్ళు వీళ్ళ సహకారం ఎంతో ఉన్నది. ఇలాంటి రైడ్స్ అనేది ఎవ్రీ మంత్ మనకు జరుగుతాయి. ప్రత్యేక సమాచారం ఎప్పుడు వచ్చిందంటే నెలతో సంబంధం లేకుండా మేము ఎప్పుడైనా రైడ్స్ చేసి పిల్లలను అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటామండి. నంద్యాల ప్రజలకు శుభ సాయంత్రం అండి. ఈరోజు డిసెంబర్ 11వ తేదీన మాకు బీబీఏ మరియు హర్ట్స్ మరియు నీడ్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి ఒక డ్రైవ్ అనేది 22831 హౌరా ఎక్స్ప్రెస్ టు యశ్వంత్పూర్ వెళ్ళేటువంటి ట్రైన్లో డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రైన్లో ముఖ్యంగా గిద్దలూరు మరియు నంద్యాల ప్రాంతంలో ఈ సమీపంలో 6 పిల్లలను అక్రమంగా ట్రాఫికర్స్ రవాణా చేయడం అనేటువంటి గుర్తించడం జరిగింది. వెంటనే బీబీఏ వారు రెస్క్యూ చేసి ఆ యొక్క 6 పిల్లలను వారు ముఖ్యంగా వారి యొక్క వయసు ప్రతి ఒక్కరిది గమనించినట్లయితే 13 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే ఆర్పిఎఫ్ వారి యొక్క సహకారంతో వాళ్ళు నంద్యాల స్టేషన్కి తీసుకొని వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగిందండి. సో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తదుపరి తెలిసినటువంటి ఇది ఏంటంటే వాళ్ళందరినీ ఒక పనుల కోసము అక్రమంగా తరలించడం జరుగుతుంది. సో వీళ్ళను మేము ఆల్రెడీ సిడబ్ల్యూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో సిడబ్ల్యూసి వాళ్ళు రేపు వాళ్ళ యొక్క పవర్స్తో వాళ్ళ యొక్క ఆర్డర్స్ని ఓరల్ ఆర్డర్స్తో వాళ్ళని ఏదైనా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టడమా లేకపోతే పేరెంట్స్కి రీపాట్రియేట్ చేయడం అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్ కూడా లేనట్లయితే ఆ పిల్లల్ని ఆ యొక్క స్టేట్లో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్స్కి కానీ సమ్ అదర్ సెంటర్స్ కానీ తరలించడానికి జరుగుతుంది. ఈ అంతటి దాంట్లో ముఖ్యంగా పాల్గొన్నటువంటి ఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ ఇచ్చినటువంటి ఆర్పిఎఫ్ సిఐ సార్ గారికి, అలాగే బీబీఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి, అలాగే నీడ్స్, అలాగే హర్ట్స్, అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నంద్యాల వీళ్ళందరూ కూడా దీంట్లో భాగంగా ఉండి పిల్లలను రెస్క్యూ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి.
సో ఇటువంటివి రైట్స్ అనేటువంటివి ఎటువంటి ఈ నెలలో జరగాలి ఆ నెలలో జరగాలని కాకుండా ఎక్కడెక్కడైతే సస్పెక్టెడ్ ఇష్యూస్ అనేటువంటివి చూస్తుంటామో వెంటనే మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఆ స్థలానికి వెళ్ళటం కానీ లేదు అంటే ఆర్పిఎఫ్ గారికి సమాచారం ఇవ్వటంతో ఈ యొక్క పిల్లల్ని రెస్క్యూ చేయటం అనేది జరుగుతుంటుంది. సో తదుపరి మీకు కూడా ఎవరికైనా ఇటువంటి పిల్లలు మీరు అక్రమంగా వారు పనులకు కానీ ఇంకా ఇతర వేటికైనా కానీ మీరు గుర్తించినట్లయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బాల సంరక్షణ విభాగంకి మీరు తెలపగలరు. లేదు అంటే చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది 1098, దానికైనా మీరు సంప్రదించగలరు. ఇంకా లేదు అనుకుంటే మీరు లోకల్గా ఉన్నట్లయితే మన రైల్వే స్టేషన్ పరిధిలో కానీ మీరు గుర్తించినట్లయితే అటువంటి పిల్లల్ని అక్రమంగా మీరు ట్రైన్లో తీసుకొని వెళ్తున్నా అటువంటి జ్యూరిస్డిక్షన్లో ఉన్న రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పచ్చు. లేదు పబ్లిక్లో ఉన్నట్లయితే జనరల్ పోలీస్కి, లేదు అంటే జిల్లా బాల సంరక్షణ విభాగం వాళ్ళకు కూడా మీరు తెలియపరచవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.